హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా, శృతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదించును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందం. సుగుణాల సంపన్నుడా, శృతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదింతును నీ మాటల మకరందం. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారెనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారెనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, శృతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు ఆస్వాదించును నీ మాటల మకరందం. సుగుణాల సంపన్నుడా. దేవుని స్తోత్రం. దేవుడు చెబుతున్నాడా, నేను మీ వద్ద నుండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మను సమస్తమును మీకు బోధించును. అంటే దేవుడు చెబుతున్నాడా, నేను మీ వద్ద నుంచి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుని ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తాను. ఆదరణకర్త మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఏది మంచో ఏది చెడో వివరించి మీరు తెలుసుకోగలుగుతారని చెబుతున్నాడు. దేవుడు సర్వసత్యంలోకి నడిపిస్తాడు ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే మనం పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేయాలన్నమాట. ఆత్మ కలిగి ఉన్నవాడు దేనికి భయపడ్డు. ఆత్మ కలిగి ఉంటే దేవుడితో స్వచ్ఛందం కలిగి ఉన్నట్టు. పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి మనం. అంతేకాని మనం ఆత్మ లేకుండా ఊరికి వెళ్ళొచ్చేత్తం కాదు. వెళ్ళొచ్చినా ఎన్నాళ్ళు వెళ్ళొచ్చినా నువ్వేమి లేదు. పరిశుద్ధాత్మ కలిగి ఉన్నావనుకో, నువ్వు దేవుడితో స్వచ్ఛందం కలిగి ఉన్నట్టు. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు యేసయ్య. వెళ్ళే ముందు చెప్పే మాటలు ఇవన్నీ. క్రీస్తు శిలువ వేయబడి 3వ దినం లెగిశాడు కదా. 3వ దినాన్ని లెగిసి 40 దినాలు వాళ్ళకి కనపడుతూ అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడనమాట. వెళ్ళే ముందు చెబుతున్నాడు ఈ మాటలు. నేను వెళ్తా మంచిది, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తనే మీ మధ్యకి నేను పంపిస్తాను. అతను మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఏది మంచో ఏది చెడో మీరు తెలుసుకోగలరు అని చెబుతున్నాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. అట్లాగే ఆదరణ కొరకు మనం ఆదరణకర్త కొరకు ఆ పరిశుద్ధాత్మ కొరకు కట్టుపెట్టుకుని ఉండాలన్నమాట. నా శాంతినే మీకు ఇస్తున్నాను అంటున్నాడు అనమాట. లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతినే మీకు ఇస్తాను అంటున్నాడు దేవుడు. లోక శాంతి అయితే మనకి అంత వ్యర్థమే. లోక శాంతి మనకు వద్దు. దేవుడు ఇచ్చే శాంతి మనకు కావాలి, అది తీసుకోవాలి. దేవుడు మన సర్వసత్యంలోకి నడుపుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే మనకంతా జయమే. ఉంటే అంటే మనం దానికి తగ్గట్టు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి దేవా అని ఆదరణకర్తనే పరిశుద్ధాత్మ నాకు ఈ ప్రభా అని మనం అడగాలి.
అడగాలి. ప్రార్థన చేసుకునే వాళ్ళం ప్రార్థన చేసుకుంటా ఉండాలి. క్రైస్తవుడు అన్నవాడు ప్రార్థన లేకపోతే ఏ ఏ ఏ కార్యం చూడలేడు. ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ప్రార్థన చేసుకోకపోతే మనం దేనికి పనికిరమ్మట. ప్రార్థన ఆయుధం. ప్రార్థన చేసుకున్నాం అనుకో, మన పక్షాన్ని దేవుడు అన్ని కార్యాలు ఆయనే చేస్తాడు. ఆయనే యుద్ధం చేసేది కాదు, ఆయనే మన పక్షాన్ని యుద్ధం చేసేది. నిన్ను ఎవరన్నా అన్నారు మెల్లకొండ వచ్చేసి ఇంటికాడ ప్రార్థన చేసుకుంటామే. ప్రార్థన చేసుకుంటే ఆ అన్నవాళ్ళు మళ్ళీ నీ జోలికి రాకుండా చేస్తాడు దేవుడు. చేస్తాడనమాట. దేవుడి సూత్రం. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆ దేవుడిని మనం ప్రార్థన చేసుకుంటూ ఆయనతో సత్సంబంధం కలిగి ఉండాలి. ఉంటే దేవుడు కార్యాలు చేస్తాడు మన పక్షే. అంతేగాని లోకములతో ఇక మనకు అనవసరం. లోకం దేవుడు చెబుతున్నాడు, లోకంలో ఉంటే నీవు నాతో ఉండవు, నాతో ఉంటే లోకం నీలో ఉండదు అని చెబుతున్నాడు దేవుడు. మనం లోకం కావాలా, దేవుడు కావాలా? మనకు దేవుడు కావాలి. దేవుడు మనల్ని సర్వసత్యంలోకి నడిపించే దేవుడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అట్లాగే దేవుడిలో ఉండాలి. మనం దేవుడిని కనపరుచుకోవాలి. అంతేగాని ఆయన మంచి నిజమైన ద్రాక్షవల్లి అంట. ఆయన ద్రాక్షవల్లి, మనం తీగలం. మనం ఆయనలో ద్రాక్ష తీగలమాట. ద్రాక్షవల్లిలో ఉండి ఫలించామనుకో మన జీవితం బాగుంటుంది. ద్రాక్షవల్లి అంటుకట్ట ఉండాలి. ద్రాక్షవల్లికి ఏరుగా ఉండి మనం ఏం చేయలేము. ద్రాక్ష తీగలో ద్రాక్షలో ఉండకుండా అది ఏరేగుంటే తీగలు ఏమవుతాయి? చచ్చిపోతాయి, మాడిపోతాయి. అట్లాగే మనం ఏసైలో అంటగట్టి ఉంటేనే మన జీవితం జీవం గల మనం ఫలిస్తాం. మనలో జీవం ఉంటుంది. ఆ ద్రాక్షవల్లిలో ఫలిసిపోయామనుకో, దేవుడితో సత్సంబంధం కలిగి లేకపోయామనుకో, ప్రార్థన లేకుండా ఉన్నామనుకో, మనలో జీవం ఉండదు. నీ బ్రతుకున్నట్టే కానీ చచ్చిన వాళ్ళతో సమానం, చచ్చిన దానితో సమానం. దేవుడు చెబుతున్నాడు, నువ్వు ఉన్నావు కానీ బ్రతుకున్నావు కానీ నువ్వు చచ్చిన దానితో సమానం అంటున్నాడు దేవుడు. చెబుతున్నాడు అన్నమాట. మనం ప్రార్థన లేదనుకో మనలో జీవం లేనట్టే. ప్రార్థన కలిగి ఉండాలి. మనం ప్రార్థన కలిగి మా దేవుడి కార్యక్రమం చేసుకుంటూ దేవుడితో అనుబంధం కలిగి జీవించాలి. అలాంటి జీవితం మనకి దేవుడు అనుగ్రహించుగాక. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమె తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధ మీలో ఫలించాలని నాయన తండ్రి, మీరు నాయన మా ఒక్కరికి ఆదరణకర్తను పంపిస్తారని సెలవిచ్చిన మా దేవాన్ని స్తోత్ర. ఆదరణకర్త మాకు తోడుగా ఉండి మనం సర్వసత్యంలోకి నడిపిస్తాడని చెప్పుకున్నారు తండ్రి. ప్రార్థన జీవితం కలిగి మేము ఉంటాకి సహాయం చేసి మీతో సత్సంబంధం కలిగి ఉండే జీవితాలు మాకు అనుగ్రహించి కాపాడి సహాయమని మాతో ఇప్పుడు వరకు మాట్లాడి మా దేవ నీ స్తోత్రం, మీ చిత్తం మా ఎడ జరిగించి నాయన మీలో ఫలింపు చేసి కాపాడి సహాయమని అదిరేనే సామలో ప్రార్థన చేశాడు పెట్టుకున్న పరమ తండ్రి. ఆమె సహాయం చేస్తున్నాం. స్తోత్రం పరమ తండ్రి. ఆమె